లంచాలు తీసుకునుడు అనేది భారత రాజ్యాంగంలో గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రాసిపెట్టిన ప్రాథమిక హక్కు అన్నట్టే ఉన్నది కదా. కొందరు అధికారుల తీరు చూస్తుంటే దేశ పౌరుల కన్నా ప్రాథమిక హక్కుల కంటే మాకొకటి ఎక్కువే ఉంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారో ఏవో కానీ ఏసీ బోళ్ళు ఎంతమందిని దొరకబడుతున్నా భయము భక్తి అనేది లేకుండా లంచాలు మింగుతూనే ఉన్నారు, పట్టుబడుతూనే ఉన్నారు. ఇగో మళ్ళీ ఇద్దరు ప్రత్యేక హక్కులున్న ప్రభుత్వ పౌరులు పట్టుబడ్డరట. పారి ఏవలో చూసేద్దాం ఇక. అబ్బో, సారు చేతులు కడిగిచ్చిన రంగు చిక్కగానే ఉంది కదా. హోలీ పండుగ కూడా పనికొచ్చేటట్టుంది రంగు. ఎంత మొత్తం తీసుకుంటావు మరి? ఓర్ని గిదేంది 3 నోట్లు పడుతున్నాయి. అంటే సార్ తీసుకుంది 1500 ఎట్లా? ఓసిని ఇంతకీ ఎవలి సారు ఏంది కథ అంటే ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ అట సారు. పేరు బోకియా సోమ్లా నాయక్. బార్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటందుకు జిరాక్స్ కాపీ ఇవ్వమని వస్తే నాకేటి అని చేయి చాపిండట. అయితే నీకు కూడా లాభం చూపెడతాం ఆగు సారు అని ఏసీ బోలకు పట్టించిరట బారోళ్ళు. 1500 తీసుకుంటుంటే వచ్చి దొరకబట్టి చేతులు కడిగిచ్చి నిమ్మలంగా కూసబెట్టిరు, ఇట్లా భోజనానికి కూసబెట్టినట్టు. కానీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులుండి ఈ 1500 లంచం బుక్కుదామని చూస్తా అవే బుక్యా నాయకన్నా. షీ లంచం అనే పదానికి ఉన్న పరువు తీసుకుపోయి నాటుసారలా కలిపినంత పని చేసినవు అని నవ్వుకున్నారట 1500 లంచం ముచ్చట చూసిన వాళ్ళంతా. ఇక ఫస్ట్ సారి కాబట్టి 1500 తీసుకున్నా చూపెడుతున్నావు, మళ్ళోసారి ఇట్లా షీప్గా 1500 2000 లంచం తీసుకోకు, తీసుకున్నా పట్టుబడకు మరి. ఇక సార్ కథట్లుంటే ఈ మెదక్ జిల్లా మున్సిపల్ ఆఫీసులో కొలువు చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య సారేమో ఇంటి పేరు మ్యూటేషన్ చేయమని అవసలపల్లికేలో వచ్చిన శివకుమార్ అనే ఆయన తాన 15,000 లంచం డిమాండ్ చేసినట. సార్ అంత ఇచ్చుకోలేం సార్ అని బేరం ఆడితే, సరే పోవా 12,000 ఇపో, ఇదే ఫిక్స్, అంతకంటే రూపాయి కూడా తక్కువ చేయ అని డిస్కౌంట్ ఆఫర్ ఇస్తే ఇక అది కూడా నచ్చని శివకుమార్ అన్న ఏసీ బోర్లకు కంప్లైంట్ ఇచ్చినట. ఇక సార్లు వచ్చి పైసలు పట్టుకోగానే టక్కున అందుకొని చెయ్యి గడిగిచ్చి దొంగను పట్టుకపోయినట్టు పట్టుకపోయారు గిట్లా. మరి చేస్తున్న నౌకరికి సరిపోను నెల జీతాలు రానే బట్టే మళ్ళీ ఈ కక్కుర్తి ఏందో మీదికెళ్ళి లంచాలు తీసుకోకుండా పనిచేస్తున్నావు, నువ్వేం గవర్నమెంట్ ఉద్యోగివి, నువ్వేం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని సాటి సర్కారు ఉద్యోగుల నడుమ నామూసి అవుతుందా ఇట్లా? అట్లా అవుతుందో కాదో కానీ పట్టుబడితే మాత్రం ఇట్లా ఇజ్జత్ పోవుడైతే పక్క. కానీ లంచాలు తీసుకున్నాడు తప్పు అన్న సోయి ఎట్లొస్తుందో ఎట్లా సిగ్గొస్తుందో ఇటువంటి సర్కారు ఆఫీసర్లకు అడిగేటందుకు గింతనే సిగ్గుపడరు అసలు అనుకుంటున్నారట పట్టుబడ్డ జానయ్య సార్ నువ్వు చూసిన జనాలంతా.